స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 6 నెలల నుండి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వడం లేదని చెప్పి ఇక్కడ హనుమకొండ, వరంగల్ ఇక్కడ స్టాఫ్ నర్సులు అలాగే ఇక్కడ పారామెడికల్ సిబ్బంది కూడా ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు పండుగలు సమీపిస్తున్నా కానీ తమకు అతిగతి లేదని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగా వరంగల్ కాకతీయ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గర కూడా ఇక్కడ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పారామెడికల్ సిబ్బంది అలాగే స్టాఫ్ నర్సులు కూడా ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా కుంటుపడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు వారితో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ప్రభుత్వం మరి ఎందుకు స్పందించట్లేదు, అసలు న్యాయమైన డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పండుగలు కూడా సమీపిస్తున్న కొద్దీ ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఒక అగమ్య గోచరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉద్యోగస్తులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సమస్యలను తెలుసుకుందాము. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటి వరకు నల్ల బ్యాడ్జీలు తీసుకొని మీరు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీ సమస్యలు ప్రభుత్వానికి చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలే అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ప్రతి ఒక్కరికి ఆర్థికమైన ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. మాకు పండుగలు వస్తున్నా కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గవర్నమెంట్ మా మీద కొంచెం దయ చూపాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అది కూడా పని చేసుకుంటూ మేము నిరసన కార్యక్రమం మాత్రమే చేస్తున్నాం. ఎటువంటి విధులు బహిష్కరించి కానీ ఎటువంటి ఏం చేయట్లేదు. అన్ని నిబంధనలకు లోబడి మాత్రమే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీకు ఇంత సివియారిటీ, ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్ అనేది హాస్పిటల్నే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ అయినటువంటి సిచ్యువేషన్స్తో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి కూడా ఇన్ పేషెంట్ కానీ ఒకవేళ ఎవరున్నా కానీ కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. మరి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు ప్రభుత్వం స్పందించాలి అనుకుంటున్నారు? అదే మాకు కూడా అర్థం కాని పరిస్థితి. చాలా ఎమర్జెన్సీ అవసరం ఉన్న డిపార్ట్మెంట్లను కూడా గవర్నమెంట్ కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకమైన బడ్జెట్ కానీ లేకపోతే అలొకేషన్ తొందరగా స్పీడప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది స్టాఫ్ నర్సులు ఉన్నారు, మహిళ, ఎందుకంటే వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే చాలా జీతాలు వాస్తవానికి ఏంటంటే చాలా వరకు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి జీవన వృత్తి వెతుక్కుంటున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నందుకు కొంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా జీతాలు సరైన సమయానికి రాకపోవడం వల్ల కూడా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనుకుంటున్నారు. వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు? మేడం, ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అయితే పాజిటివ్గానే ఉంది, చెప్తుంది ఇస్తామని చెప్పి అంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీ వరకు వచ్చేసరికి కొంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టుగా మీ ఆందోళన బట్టి చూస్తేనే తెలుస్తుంది. మరి ఎందుకు రావట్లేదు అనుకుంటారు? ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయదలుచుకుంటున్నారు? డిమాండ్ ఏం చేయట్లేదండి మేము, ఎందుకంటే మేము సేవ చేస్తున్నాం కదా. మేమైతే జీతాలు ఇవ్వకపోయినా కూడా వచ్చిన పేషెంట్లు వాళ్ళు ఏ పరిస్థితుల్లో వస్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అంటారు. మాకు గంక జీతాలు గంక ఇచ్చేదండి ఇంకా మేము యాక్టివ్గా ఇంకా పని చేస్తాం కదా. మేము అదే ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మాకు నెల శాలరీస్, మేము రెంట్లు కట్టుకోవడం కానీ, మేము రాకపోకలు రావడము చేయడము, పిల్లలకి ఆర్థిక పరిస్థితులు. ఇప్పుడు పిల్లలు వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు, పండగ ఉంది, కనీసం మా పిల్లలకి మేము కడుపు నిండా తిండి పెట్టుకోవడానికైనా మాకు కావాలి కదా, శాలరీస్ కావాలి కదా. అదే ఉద్దేశంతో మేము నిరసన తెలుపుతున్నాం. కాకపోతే మేము విధులు కూడా బహిష్కరించట్లేదు. ఎందుకంటే విధులు బహిష్కరించడం అంటే వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, మళ్ళీ మా సైడ్ నుంచి కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పే ఉద్దేశంతో మేము విధులు బహిష్కరించకుండా మా నిరసన మేము తెలుపుతున్నాం. దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు త్వరగా జీతాలు వేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. ఇది మీరు తొందరగా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి మీడియా ద్వారా తెలుపుతున్నామండి. ఓకే, ఇక్కడ హాస్పిటల్ అంటేనే కొంత హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి ఆ సేవలు కూడా మేము బైకాట్ చేయలేదు. మా నిరసన తెలపడం కోసమే నల్ల బ్యాడ్జీలు వేసుకుంటున్నాం. విధులు మాత్రం కంటిన్యూగా కొనసాగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం మాత్రం ఒక హ్యూమానిటీ యాంగిల్లో కూడా తమను కూడా అర్థం చేసుకొని ఇక్కడ వీలైనంత తొందరగా రెస్పాండ్ కావాలన్నట్టు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నది, డిమాండ్ కాదన్నది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పండుగ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అంటేనే దసరా, దీపావళి ఉత్సవాలు ఎక్కువగా జరుగుతుంటాయి. బతుకమ్మ పండుగ కూడా ఇక్కడ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మహిళా ఉద్యోగులు అలాగే దసరా ఉద్యోగులు దసరాకు కూడా అంటే కుటుంబాలలో తెలంగాణలో అతిపెద్ద పండుగనే విజయదశమి కాబట్టి అట్లాంటి నేపథ్యంలో తాము పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి పిల్లలకు ఎదురవుతుంది. బట్టలు కూడా తీసుకోవాల్సినటువంటి సందర్భం, ఎందుకంటే చిన్న విషయాలు కానీ తమ కుటుంబం మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు మీ ఆలోచనలు, ఎందుకంటే ఎంతో కొంత మనకు పండుగలు అనేసరికి కొంత ఆశ కనిపిస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్లలో బోనస్లు కూడా ఇస్తున్నారు. అట్లాంటప్పుడు ఈ బోనస్ల సంగతి అటు వరకు ఉన్న జీతాలు లేవన్నటువంటి ఒక ఆందోళన కూడా మీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం మరి దీని మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? మీకున్నటువంటి ఆలోచన ఏంటి? ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు ఆర్టీవీ తరపు నుండి? నేడు మరి రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మరి 5 నుంచి 6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దీనికోసం మరి రాష్ట్ర జేఏసీ కానీ ఇతర
సంఘాలు కానీ పిలుపునిచ్చడం జరిగింది. గత నెల రోజుల క్రితం కూడా ఇందిరా పార్క్ దగ్గర కూడా మాకు ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా గవర్నమెంట్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా మాకు పెండింగ్లో ఉన్న జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా ప్రజాభవన్ ముట్టడియడం జరిగింది. అప్పుడు మరి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక తీపి కబూర్ వచ్చింది. మీ 5 నెలల జీతాలు మేము విడుదల చేస్తున్నామన్నట్టు మరి మా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నాయకులకు చెప్పడం జరిగింది. కానీ పండుగ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మేము చాలినంత జీతాలకు మరి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు తక్షణమే గవర్నమెంట్ తీసుకొని మరి 2 రోజులలో జీతాలు మాకు వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి మరి గవర్నమెంటే నేరుగా మాకు జీతాలను వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు చేయాలని నేను కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా విధులకు ఆటంకం లేదు, మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అంతే. మాకు జీతాలు రాలేదని వెంటనే మా జీతాలను మీరు విడుదల చేయాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. ఓకే, 5 నెలల జీతాలు వేస్తానని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పటివరకు దాని గురించి కూడా స్పందన లేదని చెప్పి అంటున్నారు కదా. మరి ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అనేది ఇక్కడ మీడియేటర్ల ద్వారానే మీరు రిక్రూట్ అయినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఆ మధ్యవర్తిత్వాన్ని రద్దు చేయాలనడాన్ని కూడా దీన్ని ఎట్లా చూడొచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మేము మధ్యవర్తిత్వాన్ని అది చేయాలంటే వాళ్ళ కమిషన్ కొంత బేసేది, ఇప్పుడు కొన్ని శాలరీస్ వేసే, ఇప్పుడు మాకు వాళ్ళకి వాళ్ళ దగ్గర శాలరీస్ పడుతుంది, వాళ్ళ అకౌంట్లో పడతాయి, వాళ్ళ అకౌంట్ నుంచి మాకు పడాలన్నా కూడా కొంత ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్లు కూడా మాకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని ఏజెన్సీలు కడుతున్నాయి, కొన్ని ఏజెన్సీలు కట్టట్లేవు, వాటి వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అదే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మాకు ఒక ఈఎస్ఐ ఉంటుంది, ఈఎస్ఐ కరెక్ట్ కడతారు, పిఎఫ్ కరెక్ట్ కడతారు, శాలరీస్ కూడా నెలలకు పడతాయి అని మేము ఒక కార్పొరేషన్ కోరుకుంటున్నామని. ఓకే, కార్పొరేషన్ కోరుకుంటున్నారు. మీరు ఈ నేపథ్యంలో మీకు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు మేబీ అప్రాక్సిమేట్లీ? దాదాపు 2.5 లక్షల మంది మేము అన్ని ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లో మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా మంది పనిచేస్తున్నారు. ఓకే, ఇప్పటి వరకు ఈ 2.5 లక్షల మందికి కూడా ఈ 6 నెలల నుండి జీతాలు లేవు అంటారు? లేదండి, లేవు. ఆల్రెడీ మేము విడుదల వారీగా వాళ్ళకు కొంతమంది విడుదల చేస్తారు. మొన్న కూడా మేము హైదరాబాద్లో కొంతమంది జేఏసీ నాయకులతోని కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం కొన్ని నిధులను విడుదల చేసింది. ఇవ్వలేదు. మీడియేటర్ అసలు ఈకుబేర్లో ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. ఆఫీసర్స్ కలిసినా కూడా ఈకుబేర్లో ఉన్నాయంటున్నారు. యాక్చువల్లీ మనకు గవర్నమెంట్ ఇవ్వకపోతే ఏజెన్సీ వాళ్ళే మాకు ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మాకు పేమెంట్ చేయాలి. ఓకే, ఇక్కడ వీళ్ళ సమస్య ఏంటంటే ఒక అగమ్య గోచరమైనటువంటి వ్యవహారం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం 6 నెలల నుండి పెండింగ్లో ఉన్నటువంటి తమ జీతాలు ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు. ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది ఉన్నారు. గత నెల క్రితమే ఒక ఆందోళన కార్యక్రమం కూడా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత స్పందన వచ్చింది. కానీ వెంటనే స్పందించినటువంటి ప్రభుత్వం 5 నెలల జీతాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాకపోవడము, అలాగే కొంతమంది ఇబ్బందికర వాతావరణం చెప్పి అంటున్నారు. మధ్యవర్తిత్వం అనేది ఏదైతే ఇక్కడ వీళ్ళ ఏజెన్సీలు ఉంటాయో ఏజెన్సీని రద్దు చేసి ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తే నేరుగా తమ అకౌంట్లోనే జీతాలు పడతాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని విజ్ఞప్తితోటి ఇక్కడ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి తెలంగాణలోనే అతిపెద్ద పండుగ సమయంలో కూడా విద్యార్థుల ఎంప్లాయీస్ని ఈ విధంగా కొంత ఇబ్బందికర వాతావరణానికి గురి చేయకుండా నేరుగా ఒక ఉపశమన చర్యలకు వెంటనే ఉపక్రమించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లోని కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చెప్తున్నటువంటి పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.